బుద్ధా వెంకన్న తీరు టీడీపీకి తలనొప్పిగా మారింది. రకరకాల విన్యాసాలతో నానా హడావిడి చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చినా సంతృప్తి చెందక తనకు ఎమ్మెల్యే సీటు కావాలని, పదవులు కావాలని నానా రకాల విన్యాసాలు చేస్తుండటంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ చిన్ని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బుద్ధా వెంకన్న తనకు పదవి కావాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి చెప్పాలని చిన్నికి సూచించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసిన వెంకన్నకు టికెట్ రాలేదు. పదవి లేకపోవడంతో తాను కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆయన అన్నారు. సీఐల పోస్టింగ్లలో ఎమ్మెల్యే చెప్పిన వారికి పని జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో తనపై 37 కేసులు పెట్టారని, కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఎమ్మెల్యేగా ఉండాలని ఇప్పుడు అర్థమైందన్నారు. 2029లో ఎలాగైనా సరే పోరాటం చేసి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న అన్నారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పుకో. నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం. వంశీగా వాడు పిల్లిలా పారిపోయాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూవించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కాంచి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెలగకపోతే ఇక ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు?
5 సంవత్సరాలు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బుద్ధా వెంకన్న అసంతృప్తికి గల కారణాలేంటి? మరి ఈ తీరుకు సంబంధించి ఇటు టీడీపీ అధిష్టానం యొక్క రియాక్షన్ ఎలా ఉంది శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ఇప్పుడు ఆ పార్టీకి విజయవాడలో పెద్ద తలనొప్పిగా మారాడు. ఆయన వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరంగా కూడా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 5-6 నెలల కాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కొంత ఇటు కార్యకర్తలకి, ఇటు నాయకులకి, అధినేతకు కూడా తలనొప్పిగా మారిపోతుంది. ఇటీవల ఎన్నికల ముందు కూడా టికెట్ కావాలని చెప్పి కోరుతూ ఆయన చంద్రబాబు పుటానికి రక్తాభిషేకం చేసి పేరు రాసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరు, తనకి టికెట్ కావాలి, ఎక్కడ సాధించాలో, ఎలా సాధించాలో, ఎక్కడ బటన్ నొక్కితే తనకి టికెట్ వస్తుందో తనకి తెలుసు, ఎవరితో చెప్పిస్తే తనకి టికెట్ వస్తుందో తెలుసు. ఖచ్చితంగా తనకి విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఏదో చోట తాను పోటీ చేస్తానని చెప్పి మీడియా సాక్షిగా శపథం చేసిన పరిస్థితి. ఆ తర్వాత టీడీపీ అధిష్టానం ఆయన తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అయితే కొన్ని రోజులు ఈయన తీరు పట్ల దూరంగా కూడా పెట్టిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జరిగిన పరిణామాలు, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఇప్పుడు బుద్ధా వెంకన్న తన రాజకీయ భవిష్యత్తుపై నీడలు కమ్ముకున్నాయి. ఖచ్చితంగా అతనికి రాజకీయంగా ఏదో ఒక పదవి కావాలనేది గత కొంతకాలంగా కూడా ఆయన ఆశిస్తున్నాడు. కానీ అధిష్టానం ఇంకా నామినేటెడ్ పోస్టులపై దృష్టి పెట్టలేదు. 1-2 ఎమ్మెల్సీలు వస్తే ఒకటి గతంలో రాజీనామా చేసిన వారికి మరొకటి జనసేన కేటాయించారు. రానున్న రోజుల్లో చాలా నామినేటెడ్ పోస్టులు వచ్చే పరిస్థితి ఉంది. కానీ తనపై 37 అక్రమంగా కేసులు పెట్టారు. ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎంతమందిపై ఇన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని చెప్పి ఆయన వ్యాఖ్యలు కూడా పెను దుమారం లేపుతున్నాయి. తాను అధిష్టానాన్ని కలవలేను, తన బాధ చెప్పుకోలేను, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా, ఎంపీగా చిన్నికి తన విజ్ఞప్తి చేస్తున్నాను, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి తనకి ఖచ్చితంగా ఒక పదవి ఇచ్చే విధంగా సూచించాలని చెప్పి ఆయనైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నికల ముందు ఆయన వ్యవహరించిన తీరు మూలంగానే అధిష్టానం ఆయన దూరంగా పెట్టింది. 2014-19 అధికారంలో ఉన్నప్పుడు బుద్ధా వెంకన్న స్థాయికి మించి అప్పుడు చంద్రబాబు ఈయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆ తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కీలకమైన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతను కూడా ఈయనకు అప్పగించిన పరిస్థితి కనిపించింది. అక్కడ టికెట్ల కేటాయింపు విషయంలో బుద్ధా వెంకన్నపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పదవి అయితే తొలగించలేదు, కానీ అధిష్టానం అయితే ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సో చంద్రబాబు పట్టానికి రక్తాభిషేకం చేయటం, అలాగే టికెట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, విశాఖపట్నం కేంద్రంగా టికెట్ల పంపిణీలో ఈయన వ్యవహరించిన తీరు ప్రస్తుతం అధిష్టానానికి బుద్ధా వెంకన్నపై కొంత అసంతృప్తి, ఆగ్రహం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే తనకు ఏదో ఒక పదవి ఇవ్వాలి, పదవి లేకపోతే ప్రస్తుత రాజకీయాల్లో మనుగడ సాధ్యం కాదు, ఖచ్చితంగా 29లో ఎటువంటి పోరాటాలైనా చేసి తాను టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని చెప్పి బుద్ధా వెంకన్న అయితే అన్నారు. కానీ ఇదే వేదిక మీద కూడా ఎంపీ కేశినేని చిన్ని కూడా ఇటువంటి అంశాలకు సంబంధించి తాను ఏమీ మాట్లాడలేను, నిదానంగా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిదానంగా ప్రభుత్వ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి బుద్ధా వెంకన్నకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తానని చెప్పి ఎంపీ చిన్ని అయితే స్పష్టమైన హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ బుద్ధా వెంకన్న విషయంలో మాత్రం అధిష్టానం సానుకూలంగా లేదనే అభిప్రాయం అయితే ప్రస్తుతం కలుగుతుంది. మరి చూడాలి, రానున్న రోజుల్లో బుద్ధా వెంకన్నకి అధిష్టానం కరుణ దక్కుతుందా లేదా అనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇవాళ బుద్ధా వెంకన్న మాట్లాడిన మాటలు చూస్తే తనకు నామినేటెడ్ పోస్ట్ కూడా వచ్చే అవకాశాలు లేవు, 29లోనే ఎమ్మెల్యే అవుతానని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన దాన్ని కూడా మనం ప్రధానంగా చర్చించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.